అత్తలో ఏమండి మామగారులో అత్త అంటే పెత్తనం కాదు. అదేదో లోకంలో సామెత ఉంటుందండి, పేరుకి పెత్తనం ఇస్తేనంటే గుండెంట కొరికిందంట. అలాగా కాపురాల్ని కొరికి పెట్టే పేనుల్లాగా అత్తలు తయారవ్వకూడదు. అర్థమైందా? అత్తంటే కొడుకు కాపురానికైనా కూతురు కాపురానికైనా ఎలాంటి పాత్ర పోషించే అత్తగా ఉండాలి అంటే బైబిల్లో ఒక మంచి అత్త ఉంటుంది. ఆమె పేరు నయోమి. నయోమి తన కోడళ్లను ఎలా చూసుకుంది అంటే తన కొడుకుల మీద ఉన్న ప్రేమ కంటే ఉన్నతమైన ప్రేమతో కోడళ్లను చూసింది. ఈ కాలపు అత్తలు కూడా కొడుకుల మీద ప్రేమ కంటే కోడళ్ళ మీద ఉన్నతమైన ప్రేమ అనే దృక్పథంతో కాపురాల్లో చాలా ప్రత్యేకమైన పాత్ర పోషించాలి. నయోమి వంటి మనస్సును అత్తలు అలవరుచుకోవాలి. అత్తంటే పెత్తనానికే ప్రాధాన్యతనిచ్చేది అన్నట్టుగా అత్త ఉండకూడదు. అత్త కుటుంబ అనుభవాన్ని మనస్సులో బాగుగా వంట పట్టించుకున్న పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి తన పిల్లల కాపురంలో ఔన్నత్యాన్ని పంచి ఇచ్చే అత్తగా అత్త తన మనస్సును అభివృద్ధి చేసుకోవాలి. పిల్లలకి తెలియని ఎన్నో విషయాల్ని, ఎన్నో సంతోషాల్ని పొందా అయినటువంటి మనసుతో పిల్లలకి పంచి ఇవ్వగలిగినదై ఉండాలి అత్త. నేను అత్త గురించి ఎందుకు చెప్తున్నానంటే అసలు కుటుంబాల్లో అత్తలే కాంప్లికేట్. అత్తలు పిత్తే పిత్తులు ఏలూరుపాడు నుంచి మహదేవపట్నం అక్కడికి వస్తాయి కంపు. పిల్లల జీవితాల్ని పాడు చేసే తల్లులుగా చాలామంది తల్లులు ఉంటున్నారు. అలా ఉండకూడదు. నేను పిత్తులంటే ఎవరు పిత్తనట్టు, ఎవరికి రానట్టు ముఖాలు వికారంగా పెడుతున్నారు. అదేంటో. కాకపోతే కొద్దిగా పచ్చిగా చెప్పుకునేది ఏంటంటే పిత్తి, కొద్దిగా ఫ్యాషన్గా చెప్పుకునేది గ్యాస్. ఇప్పుడు వాళ్ళు తాగే దాంట్లో కూడా గ్యాస్ ఉంది. మరి అది ఎటు వెళ్ళాలి? దాని రూట్ ఎటు పడితే అటే. రైట్, మంచిది. నేను నవ్వుకోవాలని చెప్తున్నానులే.